గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒక్కడనే బయలుదేరిన, మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు అని అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ₹1 మీరు సాయం చేయలేదు, ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు వస్తున్నారు, మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో, సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చిండ్రు అని మాట్లాడుతున్నాడు. నేను 5 లక్షల అప్పు తీసుకున్నా, ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చెప్పడంలో దిట్ట. కానీ సామెతలతోన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ జనగర్జనకు సమాధానం దొరకదు. మీకేమాత్రం తెలంగాణ ప్రజల పట్ల కానీ, తెలంగాణ యువత పట్ల కానీ, తెలంగాణలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల కానీ అవగాహన ఉంటే రండి, మీరు నేను కలిసి పార్టీల పెంపుదల కోసం కాదు, నిరుద్యోగ యువత ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, రణగర్జన పేరిట ఉద్యమాలు రూపకల్పన చేసి వారు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి సెక్రటరేట్కు మేము పాదయాత్ర చేస్తామంటే వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య దేశం అని అడగడానికి దమ్ము లేని మీరు అక్కడ వచ్చి జనగర్జన చేస్తున్నారు. అందుకే ఈరోజు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. నాకంటే మంచోడిని తీసుకొస్తా అంటే మీరు అంటున్నారు కదా గువ్వల బాలరాజ్ మంచోడే అని. మీరు అన్నా అనకపోయినా మీ సర్టిఫికేషన్తో నాకు అయ్యేదేం లేదు. అచ్చంపేట ప్రజలకు నేనేందో తెలుసు కాబట్టే మీరు ఒక్కటంటే ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడలేకపోయినారు. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్న, దమ్ముంటే గువ్వల బాలరాజ్ మీలాగా అవినీతికే పాల్పడి ఉంటే మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో, దండుకున్నారేమో. ఇది ప్రజలు అంటున్నటువంటి మాట. అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోన ఈరోజు గర్జనల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ నేను నిజంగా అవినీతి పరుణ్ణి అయితే, డబ్బులు సంపాదించడమే నా యావ అయితే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దుర్మార్గంగా అక్రమంగా దుందుబీ వాగు నుండి ఇసుక రవాణా చేస్తూ ఉంటే ఆ ఇసుక రవాణా గురించి అడ్డుకునే పోరాటం చేద్దామంటే ఆ రోజు కదలలేరు. అదేవిధంగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఇదేదో మేము ఆ ప్రాజెక్టు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం, అది మొదలుపెట్టే దమ్ము ముఖ్యమంత్రికి లేదని. మీరు ముఖ్యమంత్రి గురించి తర్వాత మాట్లాడతారు, మీరు కలలో ముఖ్యమంత్రిగా ఉండండి పర్వాలేదు. కానీ గువ్వల బాలరాజ్ సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు పునాది రాయి వేయడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేరు? మీరు మాటిచ్చి మీరెందుకు ఆ పునాది రాయి వేయడానికి రాలేరు? సమాధానం చెప్పకుండా బయలుదేరిండ్రు, మీరు వెళ్ళిపోయినరు. దమ్ముందా నేను మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి? కేటీఆర్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అని పొగడతలతో ముంచెత్తుతున్నటువంటి పనికిరాని నాయకులకు ఎవరికైనా నా సవాల్ను స్వీకరించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? అంతెందుకు, ఎస్ఎల్బీసీలో లేబర్ ఇంజనీర్లందరూ కూడా ఆ సొరంగం కూలి కొలాప్స్ అయ్యి 8 మంది సమాధి అయితే 2 డెడ్ బాడీలను మాత్రమే వెలికి తీసింది. మిగతా డెడ్ బాడీలను వెలికి తీసేటువంటి విషయంలో ప్రశ్నించండి అని నేను మీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, బీజేపీ పార్టీలో చేరిన తర్వాత పలు సందర్భాల్లో నేను ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నా. ఎందుకు ఒక్కసారి సమాధానం చెప్పలేదు అనుకుంటారేమోనంటే బయట మాట్లాడడం. గువ్వల బాలరాజ్ నోరెత్తడానికి దమ్ము లేదు, కానీ గువ్వల బాలరాజ్ గురించి మనమేం మాట్లాడతాము అని
నేను చెప్పిన కదా చేరిక రోజే, గువ్వల బాలరాజుకు కేటీఆర్ గారికి నిజమే పోలిక లేదు. ఎట్లా లేదు అంటే, నేను క్షేత్రస్థాయి నుంచి, పేదరికం నుంచి, ప్రజల నుంచి, ఆకలి చావులను కల్లారా చూసినటువంటి నేపథ్యం నుంచి వచ్చిన కాబట్టి నాకు మీకు పోలిక లేదు. మీరేదో మీ భాషతో మీరు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఆ అనుభవం, మందిని ముంచడానికి సంపాదించినటువంటి అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ ప్రజల పక్షం వహించేటువంటి దమ్ము, ధైర్యం, నిబద్ధత నాకుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వస్తారా రండి, లేదంటే అడ్వకేట్లను పెట్టిండ్రు కదా, సిద్ధార్థ్ దావే అని ఒక ఆయనను అడ్వకేట్ను నియమించి చార్టెడ్ ఫ్లైట్లో తీసుకొచ్చిందని అంటారు, లేదంటే నిమిషానికో గంటకో ఎన్ని లక్షలు అన్ని వేలు ఫీజు ఉంటుంది అని కాస్ట్లీ అడ్వకేట్లను, లాయర్లను తీసుకొచ్చి మీ పక్షాన వాదించేదానికి ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఆర్ఎన్ సుందరన్ అని ఇంకొక సీనియర్ న్యాయవాదిని కూడా ఇతర కేసులలో తీసుకొచ్చిండ్రు. ఎందుకు ఆ సోయి లేదు మీకు? మీరైతే ఒక లెక్క, నిరుద్యోగ యువత అయితే ఒక లెక్కన. ఈరోజు ఒక జడ్జిమెంట్ను సవాల్ చేస్తూ మా నిరుద్యోగ యువత, మాకు జరుగుతున్న అన్యాయము, మాకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయము, లోకల్ నాన్ లోకల్ విషయంలో అన్యాయం జరుగుతుందని ఒక జడ్జిమెంట్ను మీకు తీసుకొచ్చి ఇచ్చిండ్రట. నాకైతే ఇప్పుడు తెచ్చి ఇచ్చిండ్రు, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా అని చెప్తే. తప్పకుండా ఈ జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా. ఎంతో కొంత రెగ్యులర్గా ప్రాక్టీస్లో లేనప్పటికీ న్యాయశాస్త్రం పైన అవగాహన ఉన్నటువంటి యువకుడిగా నా తమ్ముళ్ళ కోసం, నా చెల్లెళ్ళ కోసం, నా నిరుద్యోగ యువత కోసం ఈ సైటేషన్స్ అన్ని, జడ్జిమెంట్లను అన్నింటిని కూడా చదువుతా. రేపు భవిష్యత్తులో అవసరమైతే భిక్షాటన చేసైనా సరే పేరుగాంచిన అవగాహన ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి అడ్వకేట్లను మా తమ్ముళ్ళ పక్షాన కొట్లాడడానికి నియమిస్తాం. వాళ్ళ ఉద్యోగాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాం. ఇప్పుడు ఎట్లా జరుగుతాయి ఇంత దారుణమైనటువంటి అన్యాయాలు? నాన్ లోకల్కు రిజర్వేషన్లు కల్పించడం ఏంది? 18 మందికి వాళ్ళ లిస్టులో ఎట్లా వచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు వచ్చినాయంటే వాళ్ళ గురించి సమాధానం చెప్పరు. 2 హాల్ టికెట్ల పరిస్థితి ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పరు. మీకు దమ్ము లేకుంటే యూపీఎస్సీకి ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం పైన యువత మాట్లాడుతూ ఉంటే, పార్టీలు మాట్లాడుతూ ఉంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా ఒరగబెట్టినటువంటి కేటీఆర్ గారు ఎందుకు నిరుద్యోగ యువతకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడడం లేదు? ఈ జనగర్జనలు నిర్వహించిన దాంతోన మీరు అధికారంలోకి వస్తారంటున్నారా అనుకుంటున్నారా? ఇది కళ మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదు. మీరు చేసిన ఆగడాలు తక్కువ అని, మీరు చేసినటువంటి దోపిడీ తక్కువ అని, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అదే అవినీతి డబ్బులతోన ఈరోజు కులుకుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే నిస్సిగ్గుగా దానికి సమాధానం చెప్పకుండా రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. పెట్టుబడిదారులను దించడం మీకు ఫికర్ లేదని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలకు నాయకత్వం వహించాల్సినటువంటి వారికి ఉండాల్సిన అర్హత ఏంది అని అంటే, ప్రజల పక్షం వహించి నిలబడి కొట్లాడి ఆపత్కాలంలో వాళ్ళ వెంట ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుడి లక్షణం. డేరాలు వేసిండ్రు తీసిండ్రు అని అచ్చంపేటలో చర్చ జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిండ్రు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు, పెద్ద పెద్ద డయాస్లు ఏర్పాటు చేసిండ్రు, భారీ బహిరంగ సభను తలపించే విధంగా మీరు ఏర్పాట్లు చేసిండ్రు. ఆ ఏర్పాట్లతోన ఒక్కరి కడుపైన నిండిందా? మీరు పెట్టిన 2-3 కోట్ల రూపాయల ఖర్చు ఏ ఒక్కరికైనా ఊరట కలిగించే విధంగా ఉన్నదా? ఏం సమాధానం చెప్పినారు? నిన్న ఏం సందేశం ఇచ్చారు మీరు జనగర్జన పేరిట? దమ్ముంటే స్వీకరించండి. ఒకవేళ కేటీఆర్ స్థాయికి నా స్థాయికి తేడానే ఉంది, తక్కువ ఎక్కువ ఉంది అని భావిస్తే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరైనా స్పందించండి. ఒకవేళ నేనే గనక మా పార్టీ అధిష్టానం అనుమతిస్తే సిరిసిల్ల సింహగర్జనను ఆపే దమ్మెవడికైనా ఉందా? సిరిసిల్లలో ఈ మధ్యకాలంలో మంత్రి పదవి పోయిన తర్వాత మీరు వెళ్తే ఒక 100 మందిని జమ చేసుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది ఈరోజు కేటీఆర్ గారికి. అందుకే అక్కడ చర్చ జరుగుతూ ఉంది. సిరిసిల్లలో పోటీ చేయడంట, హైదరాబాద్లో చేస్తాడంట. సిరిసిల్లలో ఒరగబెట్టలేడు కానీ హైదరాబాద్లో ఒరగబెడతారంట. పెద్దవాళ్ళపైన ఇష్టారీతిలో మాట్లాడడం, మా అటువంటి మీకు ఉజ్జీవులమైన మమ్మల్ని
చిన్నపిల్లలు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాము అని చెప్పేసి దమ్ములేని మాటలు ఇవన్నీ కూడా. నిజంగా నేను చెప్పిన కదా ఆ రోజు, నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నన్ను నాయకుడి చేసిన రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, మీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినా, కానీ మీకు చెప్పకుండా పోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు క్యారెక్టర్ను తప్పుగా చూపించే ప్రమాదం ఉంది అని చెప్పేసి. అందుకే ఒక్కొక్కరు ఈరోజు సమాధానం వాళ్ళే వెతుక్కుంటున్నారు. తండోపతండాలుగా బీజేపీ పార్టీకి దారి మళ్లించింది. ఎక్కడికక్కడ బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు ఇవే కాదు, ఆయన వెంబడి నడుస్తున్నటువంటి పెట్టుబడిదారులు, పెత్తందారులు వారి నియోజకవర్గాల్లోనే కాదు, హైదరాబాదులో కూడా కన్వర్షన్ పేరిట భూములను ఏ రకంగా వేల కోట్లకు పడగలెత్తుకునే విధంగా మలుచుకున్నారో అందరికి తెలుసు. అందుకే పెడుతున్నారు పెట్టుబడి అని ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది అచ్చంపేటలో. నాగర్ కర్నూలులో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్లు ఎత్తారు, కానీ అచ్చంపేటకు వచ్చి మొత్తం నేనే చూసుకుంటామని మాట్లాడుతుందని ఈరోజు ప్రజలు చర్చించుకుంటారు, నవ్వుకుంటా ఉన్నారు. నాగర్ కర్నూలుకు మీరు రండి అన్నా అని నన్ను యువత పిలుస్తూ ఉన్నారు. మీరు తిరగండి, ఈయన సంగతి బండారం బయట పెడదామని ఆయన గురించి మాట్లాడుతున్నారు. నా లక్ష్యం ఒక ఎమ్మెల్యే గురించో మాజీ ఎమ్మెల్యే గురించో కాదు. నా ఆశయం, నా లక్ష్యం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి, ప్రజలకు అవసరం లేనటువంటి పార్టీలను భూస్థాపితం చేయడం. ప్రజలు ఆశీర్వదించి 10 సంవత్సరాల అధికారం ఇస్తే ప్రజలకు ఏం మొరగలే, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే నా నియోజకవర్గంలో. ఎందుకు కట్టలేదంటే, మీరు ఎవరైనా కాంట్రాక్టర్ ఉంటే మాట్లాడుకోండి, వాళ్ళకి లాస్ వస్తుందంట. ఇదా మీరు చెప్పే పద్ధతి? అక్కడ అవుతున్నాయి ఇండ్లు మా దగ్గర అవ్వట్లేదు అని అంటే, కొంచెం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వర్కౌట్ అవ్వట్లేదంట, గిట్టుబాటు లేదంట వాళ్ళకు, ఎవరైనా ఉంటే వెతుక్కోండి. ఈ దారా మాకు చూపించాల్సింది అధిష్టానంగా? మీరు ఒక్కొక్క మంత్రి మీ వాళ్ళకేమో 100,000 ఇండ్లు కట్టిస్తారు మీ నియోజకవర్గాలు. అందుకే పొయ్యిరాళ్లలాగా ఉన్నాయి దుబాక, గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లను కూడా కలుపుకుంటే అక్కడక్కడనే ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి వ్యత్యాసాలను చూసిన తర్వాత దుబ్బాకలో